హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ముందుగా సారీ ఫర్ డిలే. రాత్రి జర్నీలో ఉన్నాను, అందుకని బాగా లేట్ అయింది. సో రేపటి నుంచి యాజ్ యూజువల్ మన రెగ్యులర్ టైం 7:30 కల్లా ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను రేపటి నుంచి. సో ఈరోజు కాస్త డిలే అయింది. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు. అన్నిటికంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది మీద ప్రభావం చూపిస్తున్నది నీట్ పరీక్ష రద్దు చేయడం. మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది, ఎన్టీఏ రద్దు చేసింది. దానికి కారణం ఏంటంటే నీట్ ప్రశ్నపత్రం రాజస్థాన్లో లీక్ అయిందంట. ఒక కోచింగ్ సెంటర్లో ఈ నీట్ కోచింగ్ తీసుకున్న కొంతమంది విద్యార్థులకు 48 గంటల ముందే నీట్ ప్రశ్నపత్రం ముందే తెలిసిపోయి వాళ్ళు దాన్ని ప్రిపేర్ అయ్యారు అనే ఒక ఆరోపణల నేపథ్యంలో వాటిని ధృవీకరించుకున్న తర్వాత పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా నిన్న ప్రకటించారు. సో దాంతో ఇప్పుడు నీట్ మళ్ళీ ఎప్పుడు నిర్వహించాలా అనేది మళ్ళీ చెప్తాము అన్నారు. దీని మీద కేంద్రం కూడా అలర్ట్ అయింది. సిబిఐ దర్యాప్తు జరగబోతోంది. నీట్ యూజీ రద్దు, ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో అసాధారణ నిర్ణయం, దర్యాప్తు సిబిఐకి అప్పగింత, కేసు నమోదు, నాసిక్లో ఒకరి అరెస్టు, 23 లక్షల మందికి మళ్ళీ పరీక్ష, వారం 10 రోజుల్లో కొత్త షెడ్యూల్, పూర్తి బాధ్యత మాదే, ఎన్టీఏ డీజీ, ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ రద్దు చేసింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కేసును సిబిఐకి అప్పగించింది. నీట్ యూజీని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్ళీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష తేదీలను అధికారికంగా వారం 10 రోజుల్లో ప్రకటించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కానీ ఫీజు చెల్లించాల్సిన అవసరం కానీ లేదని స్పష్టం చేసింది. పారదర్శకతను కాపాడడం, జాతీయ స్థాయి పరీక్షలపై విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా నీట్ యూజీని రద్దు చేసినట్టు వివరించింది. సో దీంతో విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు రద్దు చేయడం పట్ల. సో పరీక్ష ఎన్టీఏ తీరును విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిపాలనా లోపాలు, పరీక్ష నిర్వహణలో అప్రమత్తత లేకపోవడం వల్ల పదే తప్పులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. సో చాలామంది అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ కూడా వచ్చిందంట. సో ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా జరిగాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో ఎన్ఎస్యుఐ నేతల ఆందోళన. సో ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద ఎన్టీఏకు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తల ఆందోళన. ఇదిగో నీట్ రద్దు, పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎన్టీఏ నిర్ణయం, మళ్ళీ కొత్తగా పరీక్ష, వారం 10 రోజుల్లోనే తేదీలు, కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఫీజు రిఫండ్ అని ఇక్కడ కూడా రాశారు. ఈవెన్ సాక్షిలో కూడా నీట్ రద్దును నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుంటారు పోలీసులని. సో ఎక్కడ అనేది అన్ని అంశాల్లో కూడా అదే ఇచ్చారు. సో ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయింది అని ఒక అంశాన్ని సాక్షిలో కవర్ చేశారు. సో ఎన్టీఏకు తప్పిదాలు కామన్, జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణలో మరోసారి వైఫల్యం, నీట్ రద్దుతో 22.79 లక్షల మంది విద్యార్థుల ఆవేదన, తెలంగాణలో 71,000, ఏపీలో 58,000 మంది హాజరు, విద్యార్థుల ఇతర ప్రవేశ అవకాశాలపైన ప్రభావం, 2024 నీట్లోనూ ఇదే తరహా అనుభవం, పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడమే పరిష్కారం అంటున్న నిపుణులు. సో ఇది నీట్ రద్దుకు సంబంధించిన అంశం అండి. చాలా సీరియస్ అంశం. పాపం లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు మళ్ళీ పరీక్ష అంటే ఆల్రెడీ పరీక్ష బాగా జరిగింది, మేము బాగా రాసామని కాన్ఫిడెంట్గా దాని గురించి చెప్పుకుంటున్న విద్యార్థులు మళ్ళీ పరీక్షకు సిద్ధమవ్వాలి, మళ్ళీ ఆ మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాలి. సో ఇదంతా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే పార్టీ చీలిపోయిందండి. అందరూ ఊహించినట్టే, అందరూ అనుకున్నట్టే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చీలిపోయారు. 3 వర్గాలు అయ్యాయంట. అందులో 2 వర్గాలు ఈయన విజయ్కు ప్రకటించారు. అన్నాడీఎంకేలో చీలిక, విజయ్కు మద్దతు ఇస్తున్నట్టు వేలుమణి, షణ్ముగం వర్గం ప్రకటన, వారితో ముఖ్యమంత్రి భేటీ, వేరువేరుగా స్పీకర్ను కలిసిన 2 వర్గాలు. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం వర్గం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈరోజు విజయ్ బల నిరూపణ చేసుకోవాలి అసెంబ్లీలో. సో ఈ నేపథ్యంలో ఈ బల నిరూపణకు ముందు రోజే
ఈ అన్నాడీఎంకే చీలిపోయి విజయ్కి మద్దతు ఇవ్వడంతో విజయ్ ఈజీగా 140కి పైగా శాసనసభ్యులు ఆయనకు మద్దతు ఇస్తారు అసెంబ్లీలో. సో ఈజీగా బలపరీక్ష నెగ్గుతారనమాట. సో అంటే అన్నాడీఎంకే చీలిక అందరూ ఊహించిందే, ఎప్పటి నుంచి చెప్పుకుంటుంది. అసలు నాయకత్వ కొరత అనేది చాలా స్పష్టంగా వేధిస్తుంది ఆ పార్టీలో. ఇక రాష్ట్రం అంతా 5G నెట్వర్క్, కొత్తగా 707 చోట్ల టవర్ల ఏర్పాటు, ఏజెన్సీ ప్రాంతాలు, అధిక రద్దీ నగరాలకు ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి పథకం కింద ఏర్పాటు, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం 5G నెట్వర్క్ అందుబాటులో రానుంది. దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో కొత్తగా 707 సెల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. సో రాష్ట్రంలో కొన్ని గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్వర్క్ రాదు కదా, మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ రాదు కదా, అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ 5G టవర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. సో రాష్ట్రం మొత్తం ఎంత మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ 5G నెట్వర్క్ ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నమాట. ఇక విశ్వవిద్యాలయాల్లో 1523 పోస్టులు భర్తీ చేయబోతున్నారంటండి. అత్యధికంగా RGUKTలో 311 పోస్టులు, ఆంధ్ర యూనివర్సిటీలో 246 ఖాళీలు, సహాయ ఆచార్యుల పోస్టుకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్, 15న నోటిఫికేషన్, సర్వం సిద్ధం చేసిన ఉన్నత విద్యాశాఖ. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్లో నోటిఫికేషన్ అంటండి. ముందస్తు ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా శాఖల ఉన్నతాధికారులతో SEC సమావేశం. స్థానిక సంస్థలకు సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ కొత్త సంవత్సరం నాటికి పాలక వర్గాలు కొలువుదేరనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శుల కమిషనర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గరంట రైల్వే లైన్ హ్యాక్ చేయడానికి, రైల్వే సిగ్నల్ను ట్యాంపర్ చేయడానికి కొంతమంది దుండగులు ప్రయత్నించారంటండి. అది ఇదిగోండి, రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్కు దుండగుల ప్రయత్నం. గుర్తించిన రైల్వే పోలీసులపై రాళ్ల దాడి, కాల్పులు జరపడంతో పారిపోయిన నిందితులు. రైల్వే సిగ్నల్ను ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న అనుమానితులపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు, కొండముది గ్రామాల మధ్య మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు కథనం మేరకు కొద్ది రోజులుగా సిగ్నల్ ట్యాంపరింగ్, దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రివేళ రైల్వే సిగ్నల్ వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. నిడుబ్రోల్ రైల్వే స్టేషన్ సమీపంలో 37 మైల్ రైలు వద్ద తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సిగ్నల్ లైట్లపై టార్చ్ లైట్ వేయడంతో విధుల్లో ఉన్న పోలీసులు విధులు వేసుకుంటూ అక్కడికి వెళ్ళగా ఆ వ్యక్తులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారంట. దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపితే వాళ్ళిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. సో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అని చూస్తే సిగ్నల్ ట్యాంపరింగ్కు ప్రయత్నిస్తున్నారు. ఇక బంగారంపై సాగు రుణమా బాధే, పేరుకే వ్యవసాయ అవసరాలకు ఇచ్చే అప్పు, ప్రాసెసింగ్, అప్రైజర్ ఛార్జీలంటూ ఇష్టం వచ్చినట్టు వసూలు, ఏడాదికి 9 నుంచి 10% వరకు రైతులను సతాయిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వాలేమో గొప్పగా చెప్పుకుంటాయి, మేము వ్యవసాయ రుణాలు ఇన్ని లక్షల కోట్లు ఇస్తున్నాం, అన్ని లక్షల కోట్లు ఇస్తున్నాం అని చెప్పి వార్షిక రుణ ప్రణాళిక కూడా విడుదల చేస్తాయి. తీరా దానిలో ఉండే పచ్చి నిజమైతే ఇది. బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకుంటున్న రైతుల అవసరాలను వాణిజ్య బ్యాంకులు సొమ్ము చేసుకుంటున్నాయి. పంట పెట్టుబడి పేరుతో ఇచ్చే రుణంపై సగటున ఏడాదికి 9 నుంచి 10% వడ్డీ, ఆపై ప్రాసెసింగ్, అప్రైజర్ ఛార్జీల రూపంలో ఎంత వసూలు చేస్తున్నాయో కూడా కొన్ని బ్యాంకులు రైతులకు చెప్పడం లేదు. అంతా మా చేతిలోని పనే కదా అన్నట్టు వారికి ఇచ్చే అప్పు నుంచి మినహాయించుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల మాదిరిగానే వ్యవహరిస్తున్నాయంట. చాలా దారుణం. సో ఇది ఒకటి చూడొచ్చు. అమరావతి కిమ్స్ అంట, నీట్ యూజీ రద్దు, బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం, తీవ్రమైన లైంగిక దాడి జరిగినట్టు అదనపు సెక్షన్ జోడింపు. సో అసలు ఆ 3 రోజుల్లో ఏం జరిగింది అనేది సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సో ఆ బాలిక మీద తీవ్రమైన లైంగిక దాడి జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద కేసు నమోదైన ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలపై అదనంగా మరో సెక్షన్ జోడించారు. బుధవారం తమ ఎదుట హాజరు కావాలని నిందితుడికి నోటీసులు సైతం జారీ చేశారు.
సో ఆ బాలిక భగీరథ్ ఇష్టపూర్వకంగానే వెళ్ళారు, ఇద్దరు స్నేహితులే కలిసి తిరిగారు అని ఎంత కవర్ చేసుకుంటున్నా ఆ బాలిక 18 ఏళ్ల లోపు కాబట్టి, మైనర్ కాబట్టి ఈ కేసు విచారణ సీరియస్గా కొనసాగుద్ది, ఎదుర్కోవాల్సిందే. దీనిలో కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అతన్ని కాపాడడానికి సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడో ఫిర్యాదు చేస్తే మీడియాలో విషయం బయటకు వచ్చే వరకు, సోషల్ మీడియాలో విషయం బయటకు వచ్చే వరకు పోలీసులు దాచిపెట్టారు, ప్రభుత్వం దాచిపెట్టిందనే చేదు నిజం కూడా ఉందండి. ప్రభుత్వ చీఫ్ విప్గా విజయ్ కారు డ్రైవర్ కుమారుడు, తన కారు డ్రైవర్ కుమారుడు శబరినాథన్కు పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్న టీవీకి అధినేత విజయ్ తాజాగా అతనికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చారు. అంటే క్యాబినెట్ ర్యాంక్ అనమాట చీఫ్ విప్ అంటే. సిమ్ కార్డులతో కొల్లగొడుతున్నారు, మోసగాళ్ళ చేతికి వెళ్తున్న కీలక వివరాలు, బ్యాంకు ఖాతాల నుంచి ఖాళీ అవుతున్న డబ్బు, సిమ్ కార్డుల కోసం ఇతరుల వేలిముద్రలు తీసుకొని వాటిని సిలికాన్ తొడుగులపై ముద్రించి మోసాలకు పాల్పడుతున్నారు. మనకు తెలియకుండానే ఇలా వేలిముద్రలు సేకరించి సిమ్ కార్డుకు దరఖాస్తు చేసి తీసుకుంటున్నారు. నకిలీ పత్రాలు, ఫోటోలను ఉపయోగించి కూడా సిమ్లు సంపాదిస్తున్నారు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన పేరుతో మనం ఎన్ని సిమ్లు ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇతరుల పేరుతో ఉన్న సిమ్ కార్డుల ఆధారంగా నేరాలకు పాల్పడితే ఎవరి పేరున సిమ్ ఉందో వారి కేసులో ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి మన పేరున ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకొని వాటిలో మనం ఉపయోగించిన వాటిని బ్లాక్ చేయించాలి. ఇందుకు కేంద్రం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ tafcop.sancharsathi.gov.in #telecom user లోకి వెళ్ళాలంట. మొబైల్ నెంబరు నమోదు చేయాలి. మనం ఉపయోగించిన నెంబర్ కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లోనే ఫిర్యాదు చేస్తే నెంబర్ బ్లాక్ చేస్తారు. అలా బ్లాక్ చేస్తే మంచిది. ఇక అనుమతులు రాగానే అమరావతిలో రీజనల్ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ, వెంసాని చంద్రశేఖర్ గారు. తెలంగాణకు 21, ఏపీకి 10 టీఎంసీలు. ఆగస్టు 10 వరకు కృష్ణా జలాల వినియోగంపై అంగీకారం. వేసవి తాగునీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ సమావేశం. తెలంగాణకు 21 టీఎంసీలు అంటే ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలు అంట. శ్రీవాణి టికెట్ల హైజాక్, సాఫ్ట్వేర్ గిమ్కులతో క్షణాల్లో బుకింగ్, ఒక్కో టికెట్పై 3000 వరకు దోపిడీ. శ్రీవారి భక్తుల భక్తిని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీవాణి ట్రస్ట్కు విరాళం కేటాయించే దర్శన టికెట్లు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల జేబుల్లోకి బందీ అవుతున్నాయి. రొయ్య ధరల మేత పెంపు అసమంజసం. మంత్రి అచ్చెన్నాయుడు రైతు సంఘాలు, తయారీ సంస్థలతో సమావేశం నేడు. ఇక్కడ యాక్చువల్లీ రొయ్యలకు ఫీడ్ వేస్తారు కదా, ఆ ఫీడ్ ధర అమాంతం కేజీకి 8 రూపాయలు పెరిగిందండి. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా నష్టం చేసే అంశమే. ఇదిగోండి, బొగ్గుమన్న ఆక్వా రైతులను సాక్షిలో దాన్ని హైలైట్ చేశారు. నిజంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులకు చాలా నష్టం చేసేదే. మేత ధరల పెంపుపై ఆందోళన, ఫీడ్ బస్తాలకు నిప్పు పెట్టి నిరసన, రాష్ట్రంలో పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు, సాగు సమ్మెకు సిద్ధమంటున్న రైతులు. ఆక్వా ఫీడ్ కంపెనీలు భారీగా ధరలను పెంచడంపై ఆక్వా రైతులు బగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆందోళనకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గలం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పు పెట్టారు. సో ఆక్వా మేత ధరల వెనుక భారీ కుంభకోణం. ప్రతి నెల టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు. ఇందులో అచ్చెన్నాయుడు వాటా ఎంత చెప్పాలి. మాజీ మంత్రులు కన్నబాబు, గోవర్ధన్ రెడ్డి, అప్పులరాజు అంట. సో ఆక్వా ఫీడ్ ధర వెనుక ఒక పెద్ద కుంభకోణం ఉంది. తెలుగుదేశం పార్టీకి అండ్ ఆ పార్టీ మంత్రులకు, నాయకులకు కమిషన్ ఇవ్వాలి కాబట్టి ఆ మేత ధర అందుకే పెంచారు అని వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటొచ్చి ఇదైతే కొంచెం ఇబ్బందికర అంశమేనండి. ఆక్వా ఫీడ్ అంతంత రేటు పెరిగితే రైతులు కూడా ఇబ్బంది పడతారు. నూకలు ఎక్కువ వస్తున్న ఆ ధాన్యం కొనాల్సిందే. 1010 PR 126 రకాలపై మిర్లాలకు ఆదేశాలు ఇచ్చాం. 4 రోజుల్లోనే సిలిండర్ల డెలివరీ చర్యలు. పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్. కడప అల్లర్ల వెనుక వైకాపా హస్తం. స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసం కుట్ర. అల్మాస్పేట సర్కిల్లోకి ఓ వర్గం పేరు పెడుతున్నారంటూ తప్పుడు ప్రచారం. సూత్రధారుల్లో ఎక్కువ మంది మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అనుచరులు పోలీసుల విచారణలో వెల్లడాయి. తప్పుడు ప్రచారం చేసి వర్గాలను రెచ్చగొట్టి అక్కడ గొడవలకు కారణమయ్యారంట వాళ్ళు. సో ఈనాడు అంశాలు. ఏటా పరీక్ష ప్రతిష్టగా మార్చాయి. ఎన్టీఏ పనితీరుపై అనేక వివాదాలు. అతిపెద్ద పరీక్షలకు నోటీసులు.
పొదుపు ప్రజలకేనా, ప్రభుత్వానికి లేదా? ప్రధాని మాటలో ఆ దేశ ఆర్థిక స్థితిని తెలియజేస్తున్నాయి కేజ్రీవాల్ వ్యాఖ్యలు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి పవార్. ప్రధాని పిలుపు, స్వదేశీ ఆహ్వానం. జాగరణ మంచ్. 50 కార్లతో బీజేపీ నేత ర్యాలీ. సో చెప్తారు కానీ అమలు చేయరు అని బీజేపీ వాళ్ళకి నరేంద్ర మోదీ గారికి పేరుంది కదా. నరేంద్ర మోదీ గారు ఏ రోజైతే పెట్రోలు డీజిల్ ఆదా చేయండి, అవసరమైతేనే ప్రయాణాలు చేయండి, బంగారం ఎక్కువ కొనొద్దు ఇవన్నీ చెప్పారో, ఆ తర్వాత రోజే నరేంద్ర మోదీ గారు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అండ్ ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్లో ఒక భాజపా నేత వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ టెక్స్ట్ బుక్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఆయన 50 కారులతో కాన్వాయ్లో తరలి వెళ్ళారు. ఒకవైపు ఏమో పెట్రోల్ డీజిల్ ఆదా చేయమంటున్నారు, ఇంకోవైపు భారీగా ర్యాలీలు చేస్తున్నారన్నమాట. బ్రిటన్ ప్రధానికి పదవిగండం. ఇరాన్కు పాక్ సైనిక సాయం. ద్వంద్వ వైఖరిపై అమెరికా అనుమానాలు. సరే పక్కన పెట్టి సాక్షిలో చూస్తే, సాక్షిలో మోదీ వార్నింగ్తో వణికిన మార్కెట్లో అని వార్త హైలైట్ చేశారండి. 2 రోజుల్లో 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి. క్రూడ్ సెగ మార్కెట్ పతనంతో పాతాళానికి రూపాయి. ప్రధాని పొదుపు చర్యల పిలుపుతో దేశంలో ప్రకంపనలు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధర మరింత పైకి. నేడో రేపో పెట్రోల్ ధరల మోత ఖాయమంటున్న పరిశీలకులు. మోదీ సూచనలతో ఉపశమనం తాత్కాలికమైననే అభిప్రాయాలు. వినియోగం తగ్గితే ఆర్థిక వృద్ధికి దెబ్బ తప్పదంటున్న నిపుణులు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు దిక్కుతోచని పరిస్థితి. బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల్లో ఆందోళన. కొనుగోళ్లను తగ్గించేందుకు మళ్లీ దిగుమతి సుంకాలు పెంచే ఛాన్స్. ఇట్లా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి, వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి, విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీయ ముద్దు అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో స్టాక్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగవాకడం, రూపాయి విలువ పాతాళానికి దిగజారిపోతుండటం, ద్రవ్యోల్బణం సెగలు రేపడంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లో బేర్ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజలు వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లుపడవచ్చని ఆర్థిక నిపుణులు వార్నింగ్లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత 2 రోజుల్లోనే ఏకంగా 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. ఇది పరిస్థితి. రివర్స్ అయింది. నరేంద్ర మోదీ గారు ఒక ఉద్దేశంతో చెప్తే దీని మీద ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు ఆపాదించుకొని మార్కెట్లను కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇక విజయ్కు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు. అభిమానం అనంతం. అదే దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా పెళ్లి వేడుకలకి వెళ్ళడం, దాన్ని మంది మార్బలాన్ని పోగేయడం, ఫోటోలు వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో జనం వచ్చేస్తున్నారు పొలవమని చెప్పడం, సాక్షిలో వార్తలు రాసుకోవడం. దీనికి మాత్రం పనికొచ్చింది ఈ పార్టీ. పెళ్లి వేడుకలకి ఎవరు వెళ్ళినా జనం వస్తారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి జరిగింది, జనం వెళ్ళలేదా? అక్కడికి పెద్ద పెద్దలు వెళ్ళినప్పుడు జనం రారా? ఏదైనా పెళ్లి వేడుకలకు నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారిని చూడడానికి అక్కడ టీడీపీ కార్యకర్తలు జనం రారా? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పెళ్లి వేడుకలకు వెళ్తే జనం రారా? పవన్ కళ్యాణ్ గారు ఏది పెళ్లికి వెళ్ళరు, వెళ్తే జనం బీభత్సంగా వస్తారు, కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి. కానీ వైసీపీ వాళ్ళ వ్యూహరచన ఏంటి? ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఏ చిన్న స్థాయి నాయకుడి పెళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఇవ్వాలి, ఆయన పెళ్ళికి వెళ్ళాలి. వెళ్ళడానికి ముందే అక్కడ వారి పిఆర్ టీం ముందే వెళ్ళి ఇదిగో ఈ సర్కిల్లో జనం వస్తారు, కనీసం ఒక 10,000 మంది 20,000 మందిని తోలాలి, చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి తీసుకురావాలి, డ్రోన్ ఫోటోషూట్ ఉండాలి, ఫోటోగ్రాఫర్లు పక్కనున్న బిల్డింగ్ల మీదకో చెట్ల మీదకో ఎక్కువ ఫోటోలు తీయాలి. ఆ నెక్స్ట్ డే సాక్షిలో పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని జనం బీభత్సంగా వచ్చేస్తున్నారు. మళ్ళీ 175కు 180 190 నియోజకవర్గాలు వచ్చేస్తాయనే ప్రచారం మొదలు పెట్టాలి అనే దరిద్రగొట్ట ఐడియా ఎవడిచ్చాడో కానీ ఆ ఐడియా ఇచ్చినోడికి దండం పెట్టాలండి. చిన్నపిల్లలకి ఏంటండి పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఏంటి, జనాల్ని రప్పించుకోవడం ఏంటి, ఫోటోలు తీయడం ఏంటి, ఇంత కాన్వాయ్ అంట పెళ్ళికి. ఎవడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు సైలెంట్గా వెళ్ళామా, శుభాకాంక్షలు చెప్పామా, వచ్చామా అనేటట్టు ఉండాలి. 2024 ఎన్నికల్లో ఓడిపోయింది మొదలు ఈ షోకి ఇంకా పాపం ఎవరైనా పెళ్ళికి పిలవాలంటే దీనికోసం సెపరేట్ బడ్జెట్ పెట్టుకోవాల్సిందే. అఫ్కోర్స్ ఆ బడ్జెట్ కూడా పార్టీ వేస్తుంది అంటలే. బిల్లులు చెల్లించుకుంటే శరణ్యం. విజయవాడలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల ధర్నా. చంద్రబాబు సర్కారు తీరుపై ఆగ్రహం. బడా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోచిపెడుతున్నారని ధ్వజం. ఇక కొడుకు నిందితుడైతే తండ్రిని హింసిస్తారా? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ గూడూరు గ్రామీణ పోలీసులపై తీరును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.
పిటిషనర్ని హింసించి కొట్టారని వైద్య రికార్డులు ఫోటోలు ధృవీకరిస్తున్నాయి. ఇందుకు కారణమైన పోలీసులపై ఎస్సీ ఎస్టం కింద కేసు నమోదు చేయండి. ఘటనపై కోర్టు ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వండి. పాపం కొడుకు నిందితుడైన తండ్రిని పోలీసులు హింసించారంటండి. ఆ రకాల ధాన్యం కొనలేం. 6.5 కోట్లతో సీఎం బంగ్లాకు హంగులు. అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఇక ఆంక్షలు రాబోతున్నాయి. ప్రధాని మోదీ పొదుమంత్రం పఠించిన వేళ దేశంలో ఇంధన వినియోగంపై ఆంక్షలు విధించే అవకాశం ఉందంట. ఇక ఏపీఆర్ఎస్ ఫలితాలు విడుదల. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. వెళ్ళిపోమ్మా సాక్షి. బాయ్ బాయ్. ఆంధ్రజ్యోతిలో నీట్ పరీక్ష రద్దు ఒకటేశారు. పెట్రోల్ ధరలు పెరగవని చెప్పను. 4 ఏళ్లుగా పెంచని దేశం మనదే. 4 సంవత్సరాలుగా పెట్రోల్ ధరలు పెంచని దేశం మనదంట. 60 రోజులకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు కేంద్ర మంత్రి హర్దీప్. ఇక మరోవైపు మళ్ళీ దాడి చేస్తే అణుయుద్ధమే. యురేనియంను శుద్ధి చేస్తాం. అణ్వాయుధాల తయారీకి సిద్ధం. అమెరికాను హెచ్చరించిన ఇరాన్. పాపం ఈ పశ్చిమాసియా యుద్ధం ఎటువైపు వెళ్తుందో, ఎటువైపు దారితీస్తుందో తెలియట్లేదు. దా ప్రభావంతో మన దేశం, మన రాష్ట్రం ఈ కకావికలం అయిపోతున్నాయి. ఇక బస్సు స్త్రీశక్తి అమలుతో బస్సులన్నీ కిటకిట. అంటే ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అత్యంత చెత్త పథకం అనాలా, లేదంటే నిరుపయోగమైన పథకం. అంటే మహిళలకు ఉపయోగపడుతున్నాయి కానీ దానివల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి అనేది అయితే వాస్తవం. ఈ ఉచిత బస్సు అనేది మహిళలకు ఉపయోగపడుతుంది. కోట్లాది మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. కానీ దానివలన ఇతర అవకాశాలు దెబ్బతింటున్నాయి, ఇతర నష్టాలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి తప్పట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టి ఇది. సో అందుకే దీని మీద అంత సాటిస్ఫై రేట్ కూడా లేదు. గతంలో ఆర్టీసీలో రోజుకు 36 లక్షల మంది ప్రయాణం, ఉచిత ప్రయాణం తర్వాత రెట్టింపైన ప్రయాణికులు. చూసారా, గతంలో రోజుకు 36 లక్షల మంది, ఉచిత ప్రయాణం ఇచ్చిన తర్వాత రోజుకు 70 నుంచి 75 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అదే సీజన్ వచ్చిందంటే 1 కోటి మందికి పైగా. ప్రారంభ పాయింట్ వద్ద కిక్కిరిసిపోతున్న బస్సులు, టికెట్ కొంటాం సీటు చూపండి అంటున్న ప్రయాణికులు, కొత్త బస్సులో సిబ్బంది వస్తేనే ప్రయాణం సుఖమయం. ఇది ఎక్కేస్తున్నారు, సీటు దొరకట్లా, గొడవలు పడుతున్నారు. సో పురుషులకు అసలు సీట్లు ఉండట్లా. సో ఫ్రీ బస్సు పెట్టినందుకు కొన్ని రూల్స్ అవి కఠినంగా పెట్టారు, అదనంగా బస్సులు వేయలేదు. సో దాంతో కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట. ఇక విజయ్ బలపరీక్ష. ఇక ఎఫ్ఆర్ఎస్కు అంగీకరిస్తేనే అడ్మిషన్. ఉన్న విద్యలో ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి అంటే స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వాలి. ఇక నూతన సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే. ప్రజల మధ్య విభజన సృష్టిస్తోంది. అసెంబ్లీలో ఉదయనిధి పునరుద్ఘాటన. ఈ వ్యాఖ్యలపై గతంలో వివాదం. విపక్ష నేతగా ప్రసంగంలో మళ్ళీ అదే ప్రస్తావన. ఇటువంటి వ్యాఖ్యలే డిఎంకేను ఆ స్థాయికి పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. నిజానికి డిఎంకే మీద విపరీతమైన ప్రజా వ్యతిరేకత లేదు. అది విజయ్ గొప్పతనం, గెలవడం. కానీ డిఎంకే నేతగా, శాసనసభ పక్ష నేతగా, విపక్ష నేతగా ఎన్నికైన ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ అసెంబ్లీలో ఇదే తరహా కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే. నన్ను సీఎం చేసేందుకు డిఎంకే అన్న డిఎంకే ప్రయత్నాలు. వీసీకి అధినేత తిరుమాలవన్ ప్రకటన. ఓకే, సో ఇవ్వండి న్యూస్ అనాలిసిస్ వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సారీ ఫర్ డిలే. మళ్ళీ రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా ఇన్ టైంలో వీడియో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.